ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. మాస్ ఎలివేషన్ యాక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తమిళ్ హీరోల్లో తను మాత్రం సెపరేట్ అంటూ ప్రూవ్ చేసుకున్నారు కార్తీ. అలా లేటెస్ట్ గా తమిళ్లో ఆల్రెడీ హిట్ టాక్ సొంతం చేసుకున్న కార్తీ తెలుగులో ఎలాంటి రిజల్ట్స్ అందుకోబోతున్నారు? ఈ సినిమాతో కార్తీ తెలుగు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఎలివేషన్ కన్నా ఎంటర్టైన్మెంట్ కి, యాక్షన్ కంటే ఎమోషన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్న కార్తీ ఈసారి కూడా అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా తన సినిమాలతో ఆకట్టుకుంటున్న కార్తీ టాలీవుడ్ మీద తనకున్న క్రేజ్ ని పెంచుకోవడానికి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ శనివారం సత్యం సుందరం సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవరా లాంటి పెద్ద సినిమా బరిలో ఉన్నా సరే కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తో ఈ నెల 28న సత్యం సుందరం మూవీ రిలీజ్ చేస్తున్నారు కార్తీ. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన సత్యం సుందరం మూవీని ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. 96 లాంటి ప్యూర్ సెన్సిటివ్ లవ్ స్టోరీ తీసి క్రిటిక్స్ అప్రిషియేషన్ అందుకున్న ప్రేమ్ కుమార్ ఈ సినిమాని కూడా ఓవర్ నైట్ జరిగే స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాని తెలుగులో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేశారు కార్తీ అండ్ టీమ్. సత్యం సుందరంలో అరవింద్ స్వామి, కార్తీ, శ్రీదివ్య లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ్లో ఈ శుక్రవారం రిలీజ్ అయి యునానిమస్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. తమిళ్లో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏం రిలీజ్ కాలేవు కాబట్టి ఆడియన్స్ కి ఇంకో ఆప్షన్ లేదు. కానీ తెలుగులో దేవరా రిలీజ్ అయింది. టాక్ ఎలా ఉన్నా సండే వరకు థియేటర్లు, అభిమానులు ఎన్టీఆర్ సినిమాకే ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలుస్తోంది. దేవరా యాక్షన్ సినిమా అయితే సత్యం సుందరం ఎమోషనల్ డ్రామా కాబట్టి ఈ జోనర్ ఇష్టపడే వాళ్ళు, కార్తీ సినిమాల మీద క్రేజ్ ఉన్న వాళ్ళు సత్యం సుందరం సినిమాకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతో తెలుగులో మళ్లీ హిట్ అందుకొని కంటెంట్ మ్యాటర్స్ అని అనిపించుకుంటాడో లేదో వేచి చూడాలి.